నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలకు సీఎం అధిక ప్రాధాన్యత కల్పించారు. చెక్కుల పంపిణీలో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తోటా చంద్రశేఖర్ కు 4,000 కోట్ల భూములను ఎలా కట్టబెట్టారు? సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. గోదావరిలో అల్లుడంటే మజాకా, 100 రకాల స్వీట్లు, బాహుబలి ఫ్లెక్సీ, అట్లుంటాయి మర్యాదలు. కారు సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్. బీమా కోసమే డ్రైవర్ను హత్య చేసినట్లు కేసు నమోదు. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు విద్య, ఆర్థికంతో పాటు అనేక సంక్షేమ పథకాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ మలబార్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి ఆమె పంపిణీ చేశారు. మలబార్ సంస్థ అందిస్తున్న 1907 మందికి 1,60,00,000 నగదు స్కాలర్షిప్ చెక్కులను అందించడం ఎంతో అభినందనీయమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వసం సంగీత గారికి, తులసి శ్రీనివాసరావు గారికి, మా పత్రికా విలేకరులకు, టీచర్స్కి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా స్వాగతం. थैंक यू मैडम. వారికి వేదిక మీద ఉన్న వారి ప్రతినిధులందరికీ కూడా, వేదిక మీద ఉన్న స్కూల్, మా కాలేజ్ సంబంధించిన మా లెక్చరర్స్కి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 16 రోజులు, 17 రోజులు సంవత్సరం, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయినా కూడా ఈ కొత్త సంవత్సరం నేను ఫీల్ అవుతుంది. ఈ సంవత్సరం మీకు అందరూ శుభం జరగాలని, అందరు కూడా రిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మలబార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అమ్మాయిలను చూస్ చేసుకొని స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు సంగీత మాట్లాడితే ఒక మాట అన్నది, అమ్మాయిలను చదివించడానికి ఈవెన్ కుటుంబంలో కూడా కొంత వెనకపోతూ ఉంటారు. గతంలో, ఇప్పుడైతే ఉందనుకోని నేను, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈక్వల్గా చదివిస్తున్నారు పేరెంట్స్ ఇప్పుడు. కానీ అమ్మాయిలకి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా, పేరెంట్స్ ఒక అడుగు ముందుకేస్తున్నా, ఇలాంటి వాళ్ళు వ్యాపార ధోరణితో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకు వచ్చిన లాభాలలో కొంత మేము కూడా సామాజిక సేవ చేస్తామనే దాంట్లో మలబార్ వాళ్ళు ముందంజలో ఉన్నారు. వాళ్ళకి అభినందిస్తూ ఉన్నారు. తనకు ఒక ఆలోచన వస్తుంది, సమాజం పట్ల అవగాహన వస్తుంది, తన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి ధైర్యం వస్తుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే 10th తర్వాత ఇంటర్మీడియట్ అనే 2 years ఏదైతే ఉంటుందో లైఫ్ టర్నింగ్ పాయింట్. ఈ 2 years బాగా చదువుకుంటే డెఫినెట్గా పైన చదువుకోవాలనే ఆలోచన అమ్మాయిలకు వస్తుంటుంది. బాగా చదివించాలనే కోరిక పేరెంట్స్కి కూడా వస్తుంది, అమ్మాయి బాగా చదువుకుంటుంటే. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీని టచ్ చేసినా కూడా 70 to 80% అమ్మాయిలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 70% అమ్మాయిలు, కాకతీయ యూనివర్సిటీలో 80% అమ్మాయిలు. దీని వెనకాల ఏముందని నేను ఈ మధ్య బాగా స్టడీ చేస్తూ ఉంటే, దాని వెనకాల కారణం ఏంటంటే, ఒక సైడ్ మంచి అకామిడేషన్తో హైయర్ ఎడ్యుకేషన్ అందించడానికి అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక సైడు, సామాజిక కోణంలో తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి ఒక సైడు, ఈ రెండింటితో పాటు పేరెంట్స్ కూడా చదివిస్తే బాగుంటుంది, అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఆడబిడ్డ కాళ్ళ మీద నిలబడితే ధైర్యంగా ఉండగలుగుతుందనే నమ్మకం, విశ్వాసం పేరెంట్స్కి కూడా వచ్చేది. వాటితో పాటు ఇలాంటి మలబార్ గోల్డ్ లాంటి వాళ్ళ సంస్థ కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషం. ఈరోజు 8,000 నుండి 10,000 మీకు ఇస్తా ఉన్నారు. 4,000 కోట్ల రూపాయల మియాపూర్ భూములను తోటా చంద్రశేఖర్ కు కేసీఆర్ అప్పగించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ కుంభకోణం జరుగుతుందన్నారు.
ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమంలో రాక్షసులైన ఆంధ్రోళ్లు ఇప్పుడు రక్త సంబంధీకులు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలన్నారు. తోటా చంద్రశేఖర్కు 40 ఎకరాల మియాపూర్ భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాత్ర ఉంది. సుకేష్ గుషా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోటా చంద్రశేఖర్ విషయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. సర్వే నెంబర్ 78లో జరుగుతున్న అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. 8 ఎకరాలకు ఒక న్యాయం, 40 ఎకరాలకు ఒక న్యాయమా అని మియాపూర్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గతంలో దొంగలుగా కనిపించిన ఆంధ్ర వాళ్ళు ప్రస్తుతం కేసీఆర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల్లాగా మారిపోయారని ఆయన విమర్శించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నెట్వర్క్ చేస్తూ ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు జయశ్రీ అక్క గారు, బీజేపీ స్టేట్ సెక్రటరీ ఎన్వి సుభాష్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు శర్మ గారు, బీజేపీ సీనియర్ నాయకులు హరిగౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. వడ్డిచ్చేవాడు మనోడైతే బంతులో ఎక్కడ కూర్చున్నా కానీ మనకు రావాల్సినటువంటి భోజనం లభిస్తుంది. ఇది చాలా కాలం నుంచి నడుస్తున్నటువంటి నానుడి. పెద్దలు చాలా సందర్భాల లోపల కూడా ఈ నానుడిని గ్రామాల లోపల అమలు జరుగుతున్నటువంటి సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనోళ్ళు అయితే ఏ రకంగా లాభం జరుగుతుంది, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి గిట్టని వాళ్ళు అయితే ఏ రకమైనటువంటి లాభం జరుగుతుందనడానికి అనేక రకాలైన ఉదాహరణలు చెప్పుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతరుని దర్పణంగా చెప్పచ్చు. ఒకటే ఊరు, ఒకటే సర్వే, ఇద్దరు వేరు వ్యక్తుల పేర్ల మీద భూములు ఉంటాయి. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం. నిన్నటిదాకా మనం ద్వేషించి, నిన్నటిదాకా మనం వ్యతిరేకించి, నిన్నటిదాకా ఆంధ్రోడు అని చెప్పినటువంటి ఆంధ్రోళ్ళు నిన్నటిదాకా మనకి దొంగల్లా కనబడేటువంటి వాళ్ళందరూ ఇలా ఆప్తమిత్రులు అవుతున్నారు, కుటుంబ సభ్యులు అవుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులన్నీ రెగ్యులరైజ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మియాపూర్ భూములకు సంబంధించి చాలా రకాలైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాల్సినటువంటి మియాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 78, 79, 100, 80 ఇట్లా అనేక రకాలైనటువంటి సర్వే నెంబర్లలో అనేక రకాలైనటువంటి అవకతవకల్ని కొంతమంది మీడియా మిత్రులు గతంలో కూడా బయట పెట్టారు. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక ప్రకటన చేస్తూ సబ్ రిజిస్ట్రార్లు తప్పు చేసినారు, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన భూమి ట్రాన్స్ఫర్ అవుతుందా, ఆ భూమి మీద వాళ్ళకి హక్కులు వస్తాయా అని చెప్పి అప్పుడు ఒక 3 సబ్ రిజిస్ట్రార్లని రిమాండ్ చేపించి దాని మీద ఒక పెద్ద ఎంక్వైరీ చేస్తున్నట్టు చేసి సబ్ రిజిస్ట్రార్లు దొంగలు, సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయొద్దు, మా తహసీల్దార్లు చాలా మంచి వాళ్ళు, తహసీల్దార్లకే హక్కులు ఇస్తా, తహసీల్దార్ల చేతనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పిండ్రు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతికి వచ్చిన కొత్తల్లుడికి ఇష్టమైన 100 రకాల స్వీట్లతో ఆహ్వానం పలికారు అత్తమామలు. అంతేకాకుండా అల్లుడిని సర్ప్రైజ్ చేస్తూ 30 అడుగుల బాహుబలి ఫ్లెక్సీని కూడా వేశారు. భీమవరం సుంకరపెద్దయ్య వీధిలో కురిశెట్టి కసి విశ్వనాథ్ లక్ష్మి దంపతుల అల్లుడు నారాయణ అఖిల్ను మొదటి సంవత్సరం 125 రకాల పిండి వంటలతో, ఈ సంవత్సరం అల్లుడికి ఇష్టమైన 100 రకాల స్వీట్లతో మర్యాదలు చేశారు. ఈ సందర్భంగా అత్తగారు లక్ష్మి మాట్లాడుతూ అల్లుడికి మర్యాదలు 125 రకాల పిండి వంటలు చేయడం మొదట తామే మొదలు పెట్టామని, అది ఇప్పుడు అందరూ ఆచరిస్తున్నారని తెలిపారు. ఎన్నో ఉంటాయి. కావాలంటే ఇలా చూడండి. కింద సంవత్సరం 125 రకాల పిండి వంటలతో అల్లుడి గారికి ఫుడ్ ఫెస్ట్ కింద చేసాము. అసలు భీమవరంలో ఫస్ట్ మేమే స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసాం అనుకున్నాం కానీ మొత్తం ఆంధ్ర అంతా కూడా వైరల్ అయింది. అప్పుడు దాకా ఎవరు పెట్టలేదనే విషయం మాకు తెలీదు. ఏంటంటే సరదాగా ఆయనకి పెట్టాలని, సర్ప్రైజ్ చేయాలని, బాగా పెట్టాలని చెప్పి చేసాము.
ఈ సంవత్సరం ఏమో ఓన్లీ స్వీట్స్ పెట్టాలని చెప్పి మా రెడ్డి గారికి స్వీట్స్ అంటే ఇష్టం, అందుకని 100 ఐటమ్స్ స్వీట్స్ పెట్టాము. ఆ స్వీట్స్తో పాటు మొత్తం అన్ని థీమ్స్ కలిసేలాగా సంక్రాంతికి సందర్భంగా చెరుగళ్ళు, గుబ్బిళ్ళు, పాలపుంత, ఎద్దుల బండి అన్ని స్వీట్స్ కూడా పెద్ద చేయించి ప్రత్యేకంగా ఆయన గురించి అని పెట్టాము. ఇది కాకుండా ఆయన సర్ప్రైజ్ చేయడం కోసమని స్పెషల్గా ఫ్లెక్సీ ఒకటి తయారు చేయించామండి. 30 feet ఫ్లెక్సీ అండి, బాహుబలి ఫ్లెక్సీ అనమాట. ఆయన ఉండేట్టు ఆయన స్వాగతం పలకడానికి ఫ్లెక్సీ తయారు చేయించాం. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం వెంకటాపురంలో జరిగిన కారు సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 9న కారులో ప్రమాదవశాత్తు ధర్మ చనిపోయినట్లు నాటకమాడినట్లు పోలీసులు తేల్చివేశారు. ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మ స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానించారు. ధర్మాను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రాజు ఖమ్మం జిల్లాలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా చిలుకలూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ బహిరంగ సభను విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేయాలన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా భారత రాష్ట్ర సమితి పనిచేస్తుందన్నారు. వివిధ పార్టీలకు చెందిన 20 కుటుంబాల వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రులు వస్తున్నారు. మొదటిసారిగా అప్పుడు కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆవిర్భావ సభ జరిగితే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ మళ్ళీ మనకి కూతవేడు జరుగుతుంది కాబట్టి దాన్ని చూసి ప్రత్యక్షంగా వినే అవకాశం అదృష్టం మనకు దొరుకుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇది ఒక బాధ్యత, మన కుటుంబ కార్యక్రమంగా భావించి బయలుదేరాల్సిన అవసరం ఉంది. దీనికి ఇందాక చెప్పినట్టు మామూలుగా మీరందరూ కూడా నాకంటే సీనియర్లే రాజకీయాలలో, నర్సన్న కానీ కడేల వెంకటన్న కానీ అందరూ కూడా, సురేష్ కూడా చిన్నప్పటి నుంచే రాజకీయాలు ఉన్నారు. దీని గురించి మామూలుగా లారీలు పెడతారా లేకపోతే లారీలు ఎక్కట్లేదు ఆ జమానా పోయిందంటే నాయకుడిగా ఫస్ట్ మనం పోయి ఎక్కి కూర్చుంటే వాళ్ళు కూడా ఎక్కుతారు. మీకంటే ముందు నేను కూడా చర్చించిన మంత్రితో కమ్యూనిస్టుల కిలాగా ఉన్న ఖమ్మం జిల్లాలో గోదావరికి అతి సమీపంలో కొత్తవేటూరులో ఉన్న ఖమ్మంలో జరగటం చాలా స్వాగతించదగ్గ విషయం. రేపటి జరగబోయే బహిరంగ సభకి లక్షలాది మందిగా తరలి వస్తున్న నేపథ్యంలో గోదావరి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు అందరూ కూడా
వేల సంఖ్యలో ఈ నియోజకవర్గం నుంచి రేపు ఆ కార్యక్రమానికి హాజరవడానికి బయలుదేరుతున్న నేపథ్యంలో మరి సభను విజయవంతం చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఈ దేశానికి అనేక రకమైన ప్రయోజనాలు జరుగుతాయని ఈరోజు ప్రజలు దేశవ్యాప్తంగా నమ్ముతూ ఉన్నారు. ఈ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడ్డది. దేశంలో ఇప్పటికి కూడా కరెంటు లేక నీటి సమస్యతోనే సతమతం అవుతున్న అనేక రాష్ట్రాలు ఆ సమస్యల్ని బీఆర్ఎస్ నాయకుడే తీర్చగలుగుతాడనే ఒక విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి నాయకత్వం కూడా కదులుతూ ఉంది. ఈ క్రమంలో తెలంగాణని అతి కొద్ది కాలంలోనే 8 సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ నాయకుడిగా ఒక భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడానికి భావితరాల వాళ్ళ భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని అగ్రభాగాన భారతదేశంలో నిలబెట్టిన తెలంగాణని అదే రకంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని కూడా అగ్రభాగాన నిలబెట్టడానికి వీరి శక్తి సామర్థ్యాలు మేలు ఉపయోగపడతాయన్న విశ్వాసం. విశాఖపట్నం కిరండూల్కి చెందిన జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ రైలు కొత్త వలస అరకు సెక్షన్లోని శివలింగాపురం స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఆ కోచ్లోని ప్రయాణికులందరినీ ఇతర కోచ్లకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డిఆర్ఎం శ్రీ అనూప్ సత్పతి తన అధికారుల బృందంతో కలిసి వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ట్రైన్లో పునరుద్ధరణ పనులు పర్యవేక్షణకు స్థలానికి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తలపెట్టిన ఖమ్మం సభను విజయవంతం చేయాలని విశాఖపట్నంలోని బీఆర్ఎస్ నాయకుడు జేటీ రామారావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని సంపత్ వినాయక ఆలయం వద్ద చలో ఖమ్మం పోస్టర్లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మోసాలను ఎండగట్టాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చలో ఖమ్మం కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ఢిల్లీలోని పెద్దలు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నం సంపత్ వినాయక ఆలయంలో కేసీఆర్ గారి బహిరంగ సభ విజయవంతం కావాలని చెప్పి ఉదయం నుంచి కూడా పూజలు చేస్తూ ఉన్నాం. అదే సమయంలో చలో ఖమ్మం పేరుతో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీ ఎత్తున బస్సుల్లో కానీ, పాదయాత్రలో కానీ, కార్లలో కానీ, రైళ్లలో కానీ సభ విజయవంతం చేయడానికి తమ వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒడిషా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తోట చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి జాతీయ నాయకత్వంలో కూడా బీఆర్ఎస్ పార్టీని బలపరిచేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ చేసిన మోసాలని ఎండగట్టడానికి ఖమ్మంలో సుమారు 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. అదే సమయంలో గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ మంత్రి గడ్డం పట్టుకొని మాట్లాడుతున్నారు. దాంతో సీతారాం నాయక్ ఒక్కసారిగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ, ఒక్క నిమిషం ఆగలేవా, నీ నోరు ఇంతేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తున్న పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు నవ్వుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, మన ప్రాంత బిడ్డ కేబినెట్ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు, వేదికపై ఆశీలైనటువంటి రాష్ట్ర నాయకులు నరేష్ రెడ్డి గారు, జడ్పీటీసీ, నీ నోరే కట్టానా ఏందా? నీ నోరే కట్టుకుంటా వస్తుంది. కొన్నిసార్లు కొంత మాట్లాడేటప్పుడు ప్రోటోకాల్ ఎందుకు ప్రతి దాన్ని చేస్తావా? ఒక 2 నిమిషాలు ఆడడానికి వాళ్ళు అన్నాను. నేను ఏమన్నాను, ఎందుకంటే నీకు నాకు 5 సంవత్సరాలు మన ఇద్దరికి, నేను 24 గంటలు కాపాడి మరి ఒక 2 నిమిషాలు ఎందుకంటే ఆ సభకున్న ప్రాముఖ్యత తరపున అమ్మ కొన్ని ఐటీడీ రోడ్స్ రాలేదు, మీ దయ అవి ఇస్తామని చెప్పేసి మీరు అన్నారు. లిస్ట్ కూడా పంపించినాం. అది కూడా మాకు ఈ సభాముఖంగా మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మరో 10 ఏళ్లు పొడిగించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగా దళిత హక్కుల పోరాట సంఘం, కుల వివక్ష పోరాట సంఘం, ఇతర దళిత సంఘాల ద్వారా ఏపీ మంత్రి మేరుగ నాగార్జునకి విజయవాడలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు సబ్ ప్లాన్ పొడిగించాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పించారు. విశాఖలోని డాబా గార్డెన్స్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు మెమోరాండం సమర్పించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్
బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మేధావి, ప్రపంచ మేధావి. అంబేద్కర్ ఆలోచన విధానాలు, అంబేద్కర్ ఆలోచన విధానాలు, అంబేద్కర్ ఆలోచన విధానాలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి. మిత్రులారా, ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి, కేవీపీఎస్, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత సంఘాల జేఏసీ కలిపి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనే చట్టాన్ని 2013లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో. ఇప్పటికీ కరెక్ట్గా 10 సంవత్సరాలు అవుతుంది, 23 జనవరికి. దాని కాలపరిమితి 10 సంవత్సరాల కాలపరిమితితోనే ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం అమల్లో అనేక రకాలైనటువంటి లోపాలు ఉన్నా సరే అది కొంతవరకు దళితులకు మేలు చేసింది, గిరిజనులకు మేలు చేసింది అని చెప్పక తప్పదు. అది ఈవేళ మేము కోరుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక కార్పొరేషన్ని ఆయన 3 కార్పొరేషన్లు చేశారు. మరి మాల, మాదిగా, రెల్లి అని పేర్లు పెట్టి 3 కార్పొరేషన్లు చేసి 3 కార్పొరేషన్లకి ఒక్కొక్క కార్పొరేషన్కి ₹1 కూడా ఇవ్వలేదు. 3 సంవత్సరాలు బట్టి కూడా 3 ఇయర్స్ అయిపోయింది జరిగేది. ఎందుకు లేదంటే ఈ సప్లైన్ నిధులన్నీ కూడా దారి మళ్ళుతున్నాయంటే మరి నవరత్నాల పేరు మీద ఆయన ఎవరెవరికైతే పెన్షన్లు ఇవ్వాలనుకుంటున్నాడో, స్కాలర్షిప్లు ఇవ్వాలనుకుంటున్నాడో, ఇంకా రకరకాలైనటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు, మా డబ్బులు తీసుకెళ్లి దళితుల యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బులు తీసుకెళ్లి నవరత్నాలు వాడేశారు. కాబట్టి ఈవేళ ఎవరికి కూడా 3 సంవత్సరాల నుంచి ఒక ఆటో కానీ, ఒక కారు కానీ, ఒక ఎకరం భూమి కానీ కొన్ని ఇవ్వలేనటువంటి దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకోవాలి. కంటి చూపు కోల్పోతున్న లక్షలాది మందిని ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని, దాని నుండి పుట్టిందే కంటి వెలుగు కార్యక్రమం అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆవరణలో సూర్యాపేట మున్సిపాలిటీ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వెలుగు అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. 2వ విడత కంటి వెలుగు కోసం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 600 క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి కంటి చూపు అన్నిటికంటే చాలా ప్రధానమైన విషయమైనప్పటికీ చాలామంది దాని విషయంలోనే ఎక్కువ నిర్లక్ష్యం వహిస్తుంటారు. అది ఆకస్మికంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే జనరల్గా ఆసుపత్రులకు వెళ్ళే అలవాటు ఉంటుంది మనకి. అది నెమ్మదిగా కంటి చూపు మందగించే సందర్భం కావచ్చు, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు, కొంత నిర్లక్ష్యం కనబడుతుంటుంది. తెలిసి కూడా అతి ముఖ్యమైన విషయం అని తెలిసి కూడా దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు ఆసుపత్రికి వెళ్ళడానికి, చికిత్స చేయించడానికి, డాక్టర్ చూపించుకోవడానికి. అట్లా మనకు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఈ సమస్య మనకు కనబడుతుంది. నిర్లక్ష్యం వల్ల వేలాది మంది, లక్షలాది మంది కంటి చూపును శాశ్వతంగా కూడా కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళందరి కొరకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారే స్వయంగా ఆలోచన చేసి వాళ్ళ ఇండ్లకే మనం వెళ్దాం, వాళ్ళ ఆరోగ్యం గురించి మనం వాళ్ళని చైతన్యపరుద్దాం, వాళ్ళకి మనం అవకాశం ఇద్దామని చెప్పి తెలంగాణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి విడత పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత 2వ విడత ఇప్పుడు రేపు 19వ తారీఖు, రేపు 18 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
కేరళ ముఖ్యమంత్రి గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు వారందరితో కలిసి ఖమ్మంలో రేపు పొద్దున 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళలకు సీఎం అధిక ప్రాధాన్యత కల్పించారు. చెక్కుల పంపిణీలో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తోటా చంద్రశేఖర్ కు 4,000 కోట్ల భూములను ఎలా కట్టబెట్టారు? సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు. గోదావరిలో అల్లుడంటే మజాకా, 100 రకాల స్వీట్లు, బాహుబలి ఫ్లెక్సీ, అట్లుంటాయి మర్యాదలు. కారు సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్. బీమా కోసమే డ్రైవర్ను హత్య చేసినట్లు కేసు నమోదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.